ఉపన్యాసాలు ఉంటాయి అసెంబ్లీలో. ఎస్ఆర్ఎస్పి కాలువల కింద బోర్లు లేకుండా బావులు లేకుండా పూర్తి స్థాయిలో వ్యవసాయం చేయరు. ఇది అవగాహన ఉన్నోడికి ఆ జిల్లా బిడ్డ అయితే తెలుస్తుంది. వ్యవసాయం గురించి అవగాహన ఉన్నోడికి, నీళ్ళ గురించి అవగాహన ఉన్నోడికి, ఇవాళ రైతుల గురించి అవగాహన తెలుస్తుంది తప్ప వాటిని తెలిసే ఆస్కారం లేదు. మేము ఆనాడు అన్నాం, మేము ఆనాడు చెప్పినాం. మేము ఎన్నోసార్లు నేను హుజరాబాద్ కాన్స్టిట్యూన్సీ రిప్రజెంట్ చేసేటప్పుడు నా ఎజెండా, నేను ఎమ్మెల్యేగా గొప్ప ఎమ్మెల్యేనా కాదా అనడానికి నా ఎజెండా ఎస్ఆర్ఎస్పి నీళ్ళు వచ్చినప్పుడు ఆ తూములు లేపితే నేను గొప్ప హీరోను, నేను ఆ కాలువను తెంపితే నేను గొప్ప హీరోను. చివరికి వరంగల్ వాసులకు కూడా తాగే నీళ్లు అందని పరిస్థితులలో వాళ్ళు నామే ధ్వజమెచ్చేది. అంటే ఎస్ఆర్ఎస్పి నీళ్లు వరంగల్ కూడా దాటలేని విషయం మీకు అర్థం కావాలి. తెలంగాణ ఉద్యమం పుట్టినాడు మా గోరేటి వెంకన్న పాటలు ఉంటాయి. ఇప్పటికీ పల్లె పల్లెలో పల్లెలు మొలిసి అనేటువంటి పాటలు ఉంటాయి. వానమ్మ 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 ఒకసారన్నా వచ్చిపోయే వానమ్మ అనే పాటలు ఉంటాయి. నీళ్ళ కోసమే, నిధుల కోసమే, సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం ఉద్యమించినటువంటి తెలంగాణ ఉద్యమ బిడ్డగా నేను ఇవాళ రాజకీయాలు ఏమైనా ఉండొచ్చు, సిద్ధాంతాలు ఏమైనా ఉండొచ్చు, కానీ మూలాలను మర్చిపోవడం మనిషి కాదనేది నా సిద్ధాంతం. నేను గక్కడి నుంచి వచ్చిన కాబట్టి ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు, కాళేశ్వరం కంటే ముందు జలయజ్ఞం జరిగింది. ఇక్కడ చాలామంది మర్చిపోతున్నారు. జలయజ్ఞంలో భాగంగానే తమ్మిడి హట్టులో ప్రాణహిత నీళ్ళు తీసుకురావాలని చెప్పి ఆనాడు రాజశేఖర రెడ్డికి ప్లాన్ చేసిండు. 2007 వరకే పూర్తి చేసే ప్రాజెక్టులు, 2009 వరకు పూర్తి చేసిన ప్రాజెక్టులు అని చెప్పి అప్పుడున్న దాని డీటెయిల్కి పోను. తమ్మిడి హట్టు దగ్గర కట్టాలి, ఎట్లా లిఫ్ట్ చేయాలి, కాలువల ద్వారా ఎట్లా తేవాలి, ఎల్లంపల్లి ప్రాజెక్టు ఎట్లా వేయాలి. నేను మొట్టమొదటిగా ఎమ్మెల్యే అయిన తర్వాతనే ఎల్లంపల్లి ప్రాజెక్టుకు పునాది రాయబడ్డది. ఆనాడు రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రి ఉండే, అది 24 టీఎంసీల నీళ్లతోటి అది పునాది రాయబడ్డది. అక్కడి నుంచి వెళ్ళి ఎంఎండి కూడా ఆనాడే ప్లాన్ చేయబడ్డది. ఎంఎండి కానీ ఇవాళ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు కానీ, కొండపోచమ్మ సాగర్ కానీ, మల్లన్న సాగర్ కానీ ఇవాళ కాదు, కాళేశ్వరం నీళ్లు చేవెళ్ల వరకు రావాలనేటువంటి ఆలోచన ఆనాడు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అనే విషయం మర్చిపోవద్దు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ దుఃఖం తెలిసినటువంటి వాళ్ళుగా ఇవాళ గట్ల కాదు, కట్టేదేదో మంచి కట్టుకోవాలి, కడుపు నీళ్ళు తెచ్చుకోవాలనేటువంటి కాన్సెప్ట్ తోటి నీళ్లు ఉన్నే ప్రాణహితలో కాబట్టి ఆ నీళ్ళని మనం గొప్పగా వాడుకోవాలంటే అప్పుడు మేడిగడ్డ లక్ష్మీ బరాజ్ కట్టుకొని అక్కడి నుంచి వెళ్ళి అన్నారంకి ఎత్తిపోసుకొని అక్కడి నుంచి వెళ్ళి సుందిలకు ఎత్తిపోసుకొని ఇవాళ దీని కెపాసిటీ 16 టీఎంసీలు, అన్నారం కెపాసిటీ 8 టీఎంసీలు, ఇవాళ సుందిల కెపాసిటీ 8 టీఎంసీలు తీసుకుపోయి ఎల్లంపల్లి వేసుకుంటే ఎల్లంపల్లి నుంచి వెళ్ళి మాకు 24-25 టీఎంసీ అని చెప్తుంటూ 29 టీఎంసీల నీళ్లు మాకు మిడిమానేరులు ఉంటాయి. మిడిమానేరుల కెపాసిటీ 29 టీఎంసీలు దాదాపుగా. ఇవాళ రైల్వే జంక్షన్ కాజీపేట ఎట్లా అంటారో ఇవాళ ఉత్తర తెలంగాణకు నీళ్ళ అడ్డా, నీళ్ళ యొక్క అడ్డా, నీళ్ళ జంక్షన్ మిడిమానేరు. ఇవాళ మేము పోచంపాడు కెపాసిటీ 90 టీఎంసీలు ఉన్నప్పటికీ కూడా మాకు ఎల్ఎండిలో 24 టీఎంసీల కెపాసిటీ ఉన్నప్పటికీ కూడా ఒక్క పంటకు కూడా నీళ్లు సరిగా అందకపోతుండే, ఇవాళ కాళేశ్వరం లింక్ అయిన తర్వాత ఎన్ఎండిలో 20 టీఎంసీ నీళ్లు మాకు గ్యారంటీ ఏర్పడిన తర్వాత అవసరమైతే మీకు పోచంపాడులో కూడా నింపుకునే వెసులుబాటు కల్పించున్నారు. కాబట్టి మాకు రెండు పంటలు సంపూర్ణంగా పండించుకున్న జిల్లాలు ఇవాళ కరీంనగర్ జిల్లా, వరంగల్ జిల్లా, పార్ట్ ఆఫ్ నల్లగొండ జిల్లా కూడా. మీరు ఇప్పుడు అడగండి, మీరు కావాలితే ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఉన్నారు కదా, అడగండి. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టులో కాంట్రాక్ట్ అవ్వడని మాట్లాడతలేను, కాళేశ్వరం ప్రాజెక్టులో కమిషన్ గురించి మాట్లాడతలేను, కాళేశ్వరం ప్రాజెక్టులో డిజైన్ తప్పున్నాయని మాట్లాడతలేను. కానీ ప్రాజెక్టు కట్టడమే తప్పనేటువంటి మీ నీచమైన ఆలోచనతో తప్పంటున్నాను నేను. తెలంగాణ ఇవాళ బోర్లు వేసి బోర్లపడ్డ తెలంగాణ అని చెప్పుకున్నాం కదా, బావులు తవ్వి బండపడితే బతికే బండబారిపోయిన తెలంగాణ చెప్పుకున్నాం కదా, గా తెలంగాణకే కదా నీళ్ళు కావాలని చెప్పి అడిగింది. ఇవాళ మనం చేసుకున్నాం. మేము ఏమన్నామేం ఇవాళ ఎలినిలో మళ్ళా భయంకరమైన కరువు వచ్చినట్టుందని చెప్పి మనం చెప్పట్లే. ఇలా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రకాల సంస్థలు,
చాలా తీవ్రమైన ప్రభావం ఉండేటువంటి ఆస్కారం ఉందని చెప్తున్నారు. మా బాధ ఏంది, మా బాధ ఇవాళ గింత ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారైంది కాబట్టి. లక్ష్మీ బరాజ్ నేను అక్కడ నీళ్ళు నింపమని కోరట్లేదు. ఎన్డీఎస్సీ ఏం చెప్పింది, వీళ్ళు ఏం చేసిండ్రు, ఎందుకు ఇన్ని సంవత్సరాలుగా ఇవాళ రాజకీయం చేస్తూ ఉన్నారు, ఎందుకు ఇన్ని సంవత్సరాలుగా జాప్యం చేస్తూ ఉన్నారు, ఎందుకు తెలంగాణ ఉత్తర తెలంగాణ ప్రజల కళ్ళల్లో మట్టి కొడుతున్నారు, ఎందుకు హైదరాబాద్ నగరాన్ని నీళ్ళు రాకుండా చేస్తున్న గురించి నేను మాట్లాడతాను. నేను అంటలేను. నేను అడుగుతున్న ఏంటంటే ఇవాళ ఇంత భయంకరమైన హెచ్చరికలు వచ్చిన తర్వాత కూడా మీకు సోయి లేకపోతే ఎట్లా అని చెప్పి అడుగుతున్నాను. ఇవాళ ముఖ్యమంత్రి గారిని విమర్శించాలని రాలే, ఇక్కడికి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించాలని రాలే. బాధ్యత కలిగిన వాళ్ళు మీరే కాబట్టి ఇవాళ నేను కేసీఆర్ గారిని డిమాండ్ చేయను. కేసీఆర్ గారు ఇవాళ చేసే పొజిషన్ లేడు కాబట్టి, ఇవాళ చేసే పొజిషన్లో ఉన్నది ప్రభుత్వం, ఉన్నది కాంగ్రెస్ పార్టీ, ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి అడుగుతున్నా. నేను ఈ చేయాల్సిన బాధ్యత ఎవరిది ఉన్నది నేను అడుగుతున్నా. ఇవాళ అన్నారంలో బొంగబడ్డదా, సుందరిలో బొంగబడ్డదా, గింత రాజకీయం, గింత నీచమైన ఆరోపణ. ఇవాళ మీరు తెలంగాణలో బోలెడంత మంది రిటైర్డ్ ఇంజనీర్లు మాత్రమే కాదు, ఎక్స్పర్ట్ ఇంజనీర్లు కూడా ఉన్నారు. ఒక మీటింగ్ పెట్టవచ్చు కదా, నిజంగా బొంగబడ్డదా, నిజంగా ఎన్ని టీఎంసీలు నింపవచ్చు, అన్నారంలో ఎన్ని టీఎంసీలు నింపవచ్చు, సుందీలలో ఎన్ని టీఎంసీ ఎత్తిపోవచ్చు. ఇవాళ ఏం చెప్తుంది మళ్ళా, ఇక్కడ ఇంత భయంకరమైన తెలంగాణలో కరువు ఉండి, నేను మొన్న వరకు కరీంనగర్ పోయినామన్నా, బిడ్డ ఒకసారి విత్తనాలు వేసినాం, పత్తి విత్తనాలు అవి పొట్టిపోయినాయి, మొలవలేదు, మళ్ళీ రెండోసారి కూడా మళ్ళీ విత్తనాలు వేస్తున్నాం బిడ్డ అన్నారు. అవి ఎండిపోతా అంటే మొలవకపోతే కుండలతోటి నీళ్ళు తీసుకుపోయి పోస్తున్నాం బిడ్డ, ట్యాంకర్లతో నీళ్ళు తీసుకొచ్చుకొని వేస్తున్నాం బిడ్డ. నీకు తెలుసు కదా బిడ్డ, ఒక్కసారి విత్తనం వేయాలంటేనే ఎకరానికి 4-5 వేల రూపాయలు ఖర్చు అవుతాయి. రెండోసారి కూడా విత్తనం వేసినాం, ఇవాళ మళ్ళీ పాత రోజులు గుర్తొస్తున్నాయి బిడ్డ అంటున్నారు వాళ్ళు. ఎక్కడ నార్లు వేలే. మీకు ఉండాల్సిన సోయ ఏంటంటే ఇవాళ మిషన్ భగీరథ వచ్చిన తర్వాత ఊర్లలో బావిల నీళ్లు తాగుతలేరు, బోర్ల నీళ్లు తాగుతలేరు. ఈ ఊర్లలో ఇవాళ ఎక్కడో ఎల్ఎండిలో నీళ్లు బటన్ ఆన్ చేస్తే కొన్ని 100 గ్రామాల నీళ్ళు వచ్చే పరిస్థితి వచ్చింది. మరి చేసిండ్రు. ఇవాళ మొత్తం తాగే నీళ్లు తెలంగాణ ప్రజలకి మళ్ళీ గోదావరి నీళ్ళన్నా కావాలి, మళ్ళీ కృష్ణానది నీళ్ళన్నా కావాలి. పోయిన సంవత్సరం ఎట్లా నీళ్ళు వచ్చినాయి, ఎట్లా వర్షాలు పడ్డాయి, ఎట్లా గేట్లు ఎత్తినాం, దాని గురించి మాట్లాడుతున్నాను. నేను అంటున్న వాళ్ళు ఏంటంటే ఇవాళ రెండోసారి విత్తనం వేసి మొగుల వైపు చూస్తున్నారు ప్రజలు, రైతులు. మీకు తెలుసు ఒక పంట ఎండిపోతే ఎంత దుఃఖం ఉంటుందో. వెనుకట్లాగా గుమ్ములు లేవు బాబు, వెనుకట్లాగా గరిసెలు లేవు. ఇలా వచ్చిన కింద వచ్చినట్టే పోతుంది. ఇవాళ నిల్వ ఉండదు. ఒకప్పుడు అంటే 2 ఏళ్ళు కరువు వచ్చినా, 3 ఏళ్ళు కరువు వచ్చినా గడ్డి వాములు ఉండేది పశువులకు, సొప్ప అటుకుల మీద పెట్టి సాంప్రదాయం ఉండేది. ఇలా గుమ్ములలో వడ్లుండేది. 3 ఏళ్ళు కరువు వచ్చినా, 4 ఏళ్ళు కరువు వచ్చినా బతుకుతెరి ఉండేది. కానీ ఇవాళ చొప్ప అటుకులు లేవు, వరిగడ్డి వాములు లేవు, ఇళ్లలో గరిసెలు లేవు, గుమ్ములు లేవు, నిల్వ లేదు. ఏ నెల కానలే కొనుకొచ్చుకోవాలి. గిట్లాంటి ఈ పరిస్థితులలో మీరు ఇవాళ అక్కడ 90 టీఎంసీలు 90,000 క్యూసెక్ నీళ్ళు వస్తున్నాయని చెప్తున్నారు. దాదాపు 7.5-8 టీఎంసీల నీళ్ళు, 11,400 క్యూసెక్లు ఒక్కొక్క టీఎంసీ అవుతుంది. ఇవాళ మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం, ఎండాకాలంలో కూడా 1-2 టీఎంసీలు తెచ్చే కెపాసిటీ ఉన్న జీవనది ప్రాణహిత. ఇవాళ మీరు అంటున్నారు బరాజు లేదు కదా, మేము అంటున్నాం బరాజు నింపమని. మేము అంటలేం బరాజు నింపాలి, లక్ష్యం బరాజు పుల్లెలు కూలిపోయినా కూడా నింపు అంటలేం. మేము దేవాదుల కిందనే ఉంటుంది. దేవాదులకు బ్యారేజ్ లేదు. గోదావరిలో వచ్చే నీళ్లను కొంచెం కాలువ కొట్టి ఈ పంపంలో తీసుకొచ్చి అక్కడి నుంచి లిఫ్ట్ చేస్తారు. దాదాపు నాకు తెలిసి 0.6 టీఎంసీ 0.7 టీఎంసీ ఫర్ డే. ఇవాళకి కూడా బరాజు లేకుండా అక్కడ దేవాదుల నుంచి లిఫ్ట్ అవుతున్నాయి. మేమేమంటున్నాం, కన్నెపల్లి పంప్ హౌజులు లో లెవెల్లో ఉంటాయి కాబట్టి ప్రాణహిత గోదావరి తాగేటప్పుడు అక్కడ మలుపు తిరుగుతుంది. తిరిగి ఆ నీళ్ళన్నీ కూడా వంపులోకి వస్తాయి. ఆ వంపు పాయింటే కన్నెపల్లి పంప్ హౌజ్ల పాయింట్. అది అక్కడ మోటార్లు మునిగితే చాలు. మన బాయిల మోటార్లు ఉంటాయి. ఉంటే ఎక్కడ దాకా మనం ఆన్ చేస్తాం. ఇవాళ చివరికి అదేమంటే బుడ్డి కింద ఫుట్బాల్ తేలేంత వరకు మనం ఆన్ చేస్తాం. ఇవాళ ఇక్కడ మోటార్లు మునిగితే చాలు కదా. ఇవాళ 90,000 క్యూసెక్ల నీళ్లు దాదాపు 7.5 టీఎంసీలు వస్తున్నాయి కదా. నువ్వు ఫుల్ స్థాయిలో లిఫ్ట్ చేస్తే కూడా నీకు లిఫ్ట్ చేసేటువంటి కెపాసిటీ కేవలం 2 టీఎంసీలే కదా.
ఆ 2 టీఎంసీని తీసుకుపోయి అన్నారం లేచి అక్కడ కూడా నువ్వు ఎక్కువ నిల్వ పెట్టకుండా మళ్ళీ మోటార్లు మునిగేంత వరకు నీళ్లు నిలుపుకొని అక్కడి నుంచి సుందీలు వేసుకొని అక్కడ కూడా నువ్వు మోటార్లు మునిగేంత వరకు నీళ్లు పెట్టుకొని నువ్వు సేఫ్ జోన్, నువ్వు చెప్తున్న సేఫ్ జోన్ ఇలా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అది మూలం. అక్కడి నుంచి నువ్వు అంతటి పంపు చేసుకోవచ్చు. నువ్వు 160 టీఎంసీలా 200 టీఎంసీలా ఎంతైనా పంపు చేసుకునే ఆస్కారం ఉన్నది ఎల్లంపల్లి ప్రాజెక్టు. మేము గిది అడుగుతున్నాం, మేము తప్ప ఇదేమన్నా? దీనికి మా రిటైర్డ్ ఇంజనీర్లు సూచనలు చేయాలి, మా ఇంజనీర్లు సూచన చేయాలి, దీనికి సమీక్షలు పెట్టాలి. నేను అంటున్నా ఎన్డీఎస్ఏ ఏం చెప్పిందో నీకెరక, ఏం చెప్పిందో నీకెరక చెప్పచ్చు. ఎన్డీఎస్ఏ ఇగో ఈ లక్ష్మీ బరాజులో మొత్తం పూర్తి స్థాయిలో దీన్ని రీసెర్చ్ చేయకుండా, దీన్ని అధ్యయనం చేయకుండా, దీన్ని రిపేర్ చేయకుండా నీళ్లు నిలబెట్టద్దని చెప్పొచ్చు. నేను ఒక్క సుక్క కూడా నీళ్ళు నిలబెట్టాలని చెప్పట్లేదు. పోతున్న నీళ్ళు అవి, ఇప్పుడు ఈ కరువులో పోతున్న నీళ్ళు అవి. నేను చెప్తున్నట్టుగా ఆ పాయింట్కు వచ్చే పోతాయి ఆ నీళ్లు, లో లెవెల్ పాయింట్కి వచ్చే పోతాయి నీళ్లు, గాలి లిఫ్ట్ చేయమంటున్నాం మేము. మీరు అంటున్నారు దీన్ని అడ్డం పెట్టుకొని రైతుల జీవితాలతో చెలగాటమాడే ప్రయత్నం చేస్తే ఇలా ఖబర్దారని చెప్పి హెచ్చరిస్తాను. ఇవన్నీ నేను అంటున్నా, మీరు మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు, నేను బీజేపీ నాయకులు మాట్లాడుతున్నా. ఇలా బెస్ట్ జడ్జెస్ ప్రజలు మాత్రమే. ఎవరు ఏం చెప్తున్నారు, ఎవరు ఎందుకోసం చెప్తున్నారు, ఎవరు చెప్పే నిజమో రైతులు రేపు ఇవాళ నేను హైదరాబాద్ ఎంపీ, నేను ఇక్కడ మున్సిపాలిటీలో ఎన్ని బోర్లు వేస్తున్నాం, ఇవాళ ఎన్ని బోర్లు వేస్తున్నాం, 5 MLD నీళ్ళు కావాలి రోజుకని చెప్పి చెప్తున్నా కదా. 105 MLD తక్కువ ఉన్నాయని చెప్పి నేను చెప్పట్లేదు, ఎవరో రివ్యూ చేస్తే ఇవాళ నేను 105 MLD నీళ్లు వాడుకున్నా, మంజిరా వాడుకున్నా, ఇవాళకి కొంత నీళ్ళు ఇచ్చినా MLD నీళ్లు దాదాపు ఉన్నాయి. హెచ్చరిక చేసిండు 25 రోజుల వరకే నీళ్ళు ఇవ్వగలుగుతా అని చెప్పి హెచ్చరిక చేసి